పోయినాయి అన్న, లోపలికి నీళ్ళన్నీ వచ్చేసినాయి, మొత్తం అంతా పాడైపోయి వెళ్ళిపోయినాయి అన్నీ అన్నాడు. పాయకరావుపేట పాయకరావుపేట దాము ఇంట్లోకి వచ్చింది మొత్తం వచ్చేసినాయి అనుకుంటారు. నడుములోకి వచ్చినాయి అనుకుంటారు. నడుములో అంటే ఆయన 5'7" అలా ఉంటాడు కదా హైట్. అతనికి 5'7" అంటే నేనే 5'7", 6 పైన ఉంటాడు దాము. 6 వేసుకోండి. 6 అతనికే నడుములోతు అంటే నేనైతే మునిగిపోయేవాడిని. కాదు నన్ను ఇప్పుడు విజయవాడలో ఏ ఏరియాలు హెవీగా ఉంది? ఇప్పుడు ఇది వచ్చేసి సింగనగర్ గురుగారు, అది మెయిన్. మనకి మళ్ళీ ఇటు వచ్చేసి సింగనగర్, బుడమేరు మొత్తం అంతా డేంజర్ జోన్ లో ఉన్నాయి గురుగారు. ఇప్పుడు ఎన్ని అడుగుల్లో ఉంది? ఏంటి గురుగారు? ఎన్ని అడుగుల్లో? నడుము లోతు గురుగారు, నడుము లోతులోనే ఉంది ఇప్పుడు వరకు, తగ్గలేదంట. ఇంకా నడుము లోతులోనే ఉందంట, తగ్గలేదంట. అది ఆ పైన అప్పుడు ఉన్నప్పుడు ఆ పైన డ్రైనేజ్ది పెద్దది పైప్ లైన్ వేసాడు. యాక్చువల్గా ఈ ఫ్లో వస్తుందని బుడమేరు ఎప్పుడని, ఈ తర్వాత వచ్చినా దాన్ని పూర్తిగా పట్టించుకోలేదంట, ఇవన్నీ పగిలిపోయినాయి అంట. ఇప్పుడు అసలు ఆ ఫ్లో వెనక్కి తన్నిందంట, వెనక్కి కొట్టిందంట. అది భగవంతుడా, విజయవాడ జల దిగ్బంధం ఏంటున్నాను, చాలా పెయిన్ గా ఉంది. అసలు ఇప్పుడు రమేష్ మొన్న వానకైతే అసలు ఈ రోడ్లు కూడా ఏం లేవు గురుగారు, మొత్తం మునిగిపోయినాయి. ఆ డ్రైనేజీలు పొంగిపోయి మొత్తం మునిగిపోయినాయి. నిన్న వాన లేదు కాబట్టి కొంచెం రోడ్లు తెరిపించినాయి. మొత్తం పుష్పవరి సెంటర్, ఈ మన రమేష్ హాస్పిటల్ మొత్తం అన్ని మునిగిపోయినాయి. మనకి మొత్తం ఈ బెల్ట్ అంతా మునిగిపోయినాయి గురుగారు. సెల్లార్లో వాటర్ పైన తేలుతుంది, పైకి వచ్చేసి సెల్లార్లో నుంచి పైకి వచ్చేసి వాటర్ తేలుతుంది. అర్థమైంది. అంటే ఇప్పుడు సెల్లార్లో ఉన్న కార్లన్నీ మునిగిపోయినట్టేగా? మునిగిపోయినాయి గురుగారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోటార్ పెట్టి తోడుకుంటున్నారు బయటికి. తోడు ఎక్కడికి పోస్తారు నాన్న? తోడికి రోడ్డు మీదే, ఇంకా ఆడ ఎక్కడ పోతారు? రోడ్డు మీద పోయాలి. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు, ఇక్కడ రోడ్డు మీదకే పోతున్నారు. అసలు కాదు, విజయవాడలో నడిచే ఏరియాలు ఏమున్నాయి? నడిచే ఏరియాలు అన్ని చోట్ల నడుస్తుంది. కాదు సహాయ కార్యక్రమాలు, తిండి తిప్పలు అవి జరుగుతుంది గురుగారు. అటు ఫుడ్ ప్యాకెట్స్, మెడిసిన్స్ అన్ని ఇస్తున్నారు, జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అంత దాని మీద కొంత మిస్ అవుతా ఉంటాయి కదా గురుగారు. కాదు బాబు, నీళ్ళు ఇంకా తగ్గకపోతే ఎలాగా? అది డ్రోన్ తో ఇవ్వడం ఓకే, నేను కాదన్ను. అదే అంటే ఏం లేదన్నా, ఎక్కువ రోజులు నీళ్లుంటే పునాదుల మీద పడద్దు కదా, వచ్చి వెళ్ళిపోతే పర్లేదు. వచ్చినట్టు వదిలేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇందాక జస్ట్ ఒక అరగంట న్యూస్ కి చేసినప్పుడు 2 అడుగులు తగ్గింది ఉధృతం అని చెప్పారు. మరి భగవంతుడా, మరి రాత్రికి చెప్పలేమండి, మరి వస్తుందో రావట్లేదో. వస్తే మాత్రం రైల్వే ట్రాక్ పైకి రావచ్చు అంటున్నారు. బాబోయ్, ఇది బ్రిడ్జిని అంటుకోవడమా? బ్రిడ్జి అంటే అసలు పొద్దున నేను కుదిరితే వీడియో పంపిస్తా గురుగారు, పొద్దున తీసిన బాబోయ్, ఊహిస్తేనే పంపిస్తాను. బాబోయ్ అది రాకూడదనే అనుకుంటున్నామండి. అక్కడ అంటే పొద్దున పోలీసు వాళ్ళతో మాట్లాడితే చెప్పారు పైకి వస్తుందని. వీళ్ళ అధికారులు అయితే అంటే పైకి చెప్పట్లేదు కానీ మా వరకు చెప్పారండి, వస్తుంది వాటర్ అనేది. అది పై వరకు వచ్చిందో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అసలే పూర్తిగా మీకు సీతానగరం పైకి వచ్చేసింది గురుగారు, రోడ్డు పైకి వచ్చేసింది. నాకు అర్థమైంది. మనకి మనం ఫస్ట్ తిరుగుతాం కదా, తిరిగేటప్పుడు నీరు కనిపిస్తుంది కదా మనకి, పైకి వచ్చేసింది వాటర్ ఇప్పుడు. అదే అక్కడ గుళ్ళు ఉన్నాయి కదా, గుడి రోడ్డుతో సమానంగా. అంటే మామూలుగా వాటర్ అయితే వచ్చింది కానీ అంత ఫ్లో రాల, పై వరకు వస్తుంది వాటర్, ఫ్లో అవుతుంది. అదే టచ్ అవుతుంది, టచ్ అవుతుంది. అదే చేపలు గీపలు అమ్మే రోడ్డు ఉంది కదా, అదే కదా. కరెక్ట్ కదా, అది అదంతా తన్నేసింది, అదంతా వచ్చేసింది వాటర్ పై వరకు. అయితే ఇప్పుడు నాకు తెలిసి
అటువైపు తాడేపల్లి వైపు ఇస్కాన్లో కూడా నీళ్ళు వచ్చేసి ఉంటాయిగా. మంతెన సత్యనారాయణ గారు ఆశ్రమం పూర్తిగా వచ్చేసినాయి లోపలికి. ఇస్కాన్ కూడా అయిపోయి ఉంటుంది, అది సగం వరకు వచ్చేసి ఉంటుంది. దేవుడు కూడా, దేవుడి గదిలో కూడా అది ఫ్లో అక్కడేగా వచ్చేసి ఉంటాయి. పక్కనే కదా, నది లోపలే కదా, నది పక్కనే కదా. నది పక్కనే అమ్మో, అక్కడ చాలా మఠాలు ఆశ్రమాలు. అయ్యో కానీ అవును, అయ్యయ్యో కానీ ఈ ఉత్పాతాలు ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రపంచం అన్నీ ఉంటాయి, మనిషి యొక్క తప్పిదాలు కూడా ఉంటాయి. అయితే కరువు లేతే వరద, అయితే వృష్టి అనావృష్టి అన్నట్టుగా ఉండదు. అన్నీ ఉంటాయన్నా ఈ ప్రపంచంలో, అన్నీ ఉంటాయన్నా, అన్నీ ఉంటాయి. మనం ఈ భూమి మీద ఉన్నందుకు ఏం చేయాలో చేయాలి. అయితే ప్రాణ నష్టం లేదు కదా. ప్రాణ నష్టం అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అసలు ఎక్కడ రాలేదు గురుగారు. అంటే ఈ సోషల్ మీడియాలో మనం ఎంత చూసినా సరే ప్రాణ నష్టం అయితే అవ్వలేదు ఇప్పటి వరకు. అదే ఇందాక శివస్వామి గారు ఫోటోలు పెట్టారు, కొంచెం నీరు తగ్గిందని అమ్మవారికి ఆరతిస్తూ ఆస్తి నష్టం మళ్ళీ పూడ్చుకోవచ్చు, ప్రాణ నష్టం లేదు అమ్మవారి దయ వలన అని పెట్టారు. అవునవును, నాకు వచ్చినాయి ఫోటోలు. అయితే ఆహారం మెడిసిన్ అయితే అందుతుంది కదా. అందుతుంది కానీ కొంచెం ఇంకా 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 అందాలి గురుగారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వట్లేదు. ఒక చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. గవర్నమెంట్ తరఫు కాకుండా ఇంకా సంస్థలు కూడా చేస్తున్నాయా? చేస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. రేపుడికి వచ్చేస్తారండి వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. నేను కూడా రేపు కొంచెం చూద్దామని ఆలోచన. వెళ్ళండి, ఎంత ఏది కుదిరితే అది చేయండి, ఎంత కుదిరితే అంత చేయండి. ఏం చేయగలరు ఇప్పుడు మనం వండి పెట్టగలిగితే పెట్టడం, లేదా పెట్టే వాళ్ళకి మనం ఏదైనా పెట్టగలిగితే పెట్టడం, ధనం కానీ వస్తువులు కానీ లేదా సమయం కానీ వెళ్ళి వాళ్ళ పనిలో మనం పాలు. అంటే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు వినాయక పందిరులు వేస్తున్నారు కదా, నేను వాళ్ళతో కూడా మాట్లాడాను. బాబు ఈసారికి ఆపేసాను బాబు, వినాయక పందిరులు ఏం అవసరం లేదు, వినాయకుడు ఏం బాధపడ్డు, మీరు ఆ డబ్బు లేదు అక్కడే ఉండి వినాయకుడు ఇంకా ఆనందిస్తాడు. అద్భుతం అద్భుతం. గణపతి బప్ప మోరియా. అంటే నేను ఏ ఆలోచనలో అన్నానంటే గురుగారు, మంచి ఆలోచన ఏదైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మేబీ యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. నాన్న మేము ఇంటర్వ్యూలో ఉన్నాం, పాపం వాళ్ళు చాలా లేట్ అయిపోయింది, పెట్టేస్తాను. హరే కృష్ణ. నువ్వు మాత్రం అది కంటిన్యూ చేయనా. వాళ్ళు గణపతి పండుగ చేయకపోయినా పర్లేదు, వరద బాధితులు సాయం చేయమని చెప్పు నాన్న. గణపతి పండుగ మానేయక్కర్లేదు, చిన్నగా చేయమని, సింపుల్గా చేయమని. సింపుల్ గా ఇంట్లో మనం చేసేసుకుంటే ఆ డబ్బులే అక్కడ డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి మనం పంచామనుకోను వినాయక చవితి చేసినట్టు వాళ్ళు. నువ్వు చెప్పినట్టు వినాయకుడు సంతోషపడతాడు. నాన్న ప్లీజ్ నాన్న మొదలు పెట్టినాను. చలో.